ఎస్టీలు లేని గ్రామాల్లో ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించారు. రిజర్వేషన్లో సమతుల్యత పాటించలేదని నిరసిస్తూ స్థానిక ఎన్నికలను గ్రామ ప్రజలు బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామ పంచాయతీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్టీలు లేని తమ గ్రామంలో 4 వార్డులు సర్పంచ్ స్థానాన్ని ఎస్టీలకు ఎలా కేటాయిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ల సమతుల్యత పాటించకపోవడంతో స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ యువత, మహిళలు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అందరం కలిసి ఏకపక్షంగా ఈ ఎలక్షన్స్కి ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి వెళ్ళకూడదని ఏకపక్షంగా నిర్ణయించుకున్నాము. ఎందుకు అనగా మా గ్రామంలో 1000కి పైగా ఓటర్లు ఉన్నారు, కానీ ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేరు. అయినా కూడా మా గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ అభ్యర్థిని మరియు 8 వార్డులకు సంబంధించి 4 వార్డులను ఎస్టీకి కేటాయించారు. సో మాకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటూ మా గ్రామంలో మిగతా 4 వార్డులకి కూడా మేము ఎలక్షన్స్కి వెళ్ళకూడదు అని ఏకపక్షంగా నిర్ణయించుకున్నాము. కాబట్టి మా గ్రామాన్ని ఎలక్షన్స్కి వెళ్లకుండా మా ఎమ్మెల్యే కానీ లేదా మా జిల్లా మంత్రి కానీ లేదా మా జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ కానీ ఎవరైనా కూడా మా గ్రామాన్ని దత్తత తీసుకొని మా గ్రామాన్ని తదుపరి పరిపాలన సాగించవలసిందిగా కోరుచున్నాము.